అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో సంక్రాంతి నోము, నందికి నానబియ్యం, శంకరుడికి శనగల నోము, ఈ నోము గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్లో చాలా రకములైన సంక్రాంతికి సంబంధించిన నోములున్నాయండి. ఒకసారి చూడండి. మొదట ఈ నోముకు కావలసినవి 2 గిన్నెలు. ఏ సైజులో అయినా సరే తీసుకోవాలి, కానీ దానిలో కిలోపావు పట్టేలాగా చూసుకోవాలి. మొదట ఒక గిన్నెను తీసుకొని దానిలో కిలోపావు నానబెట్టిన బియ్యమును పోయాలి మరియు దానిలో కొన్ని కూరగాయలు వేయాలి. రెండవ గిన్నెలో కిలోపావు నానబెట్టిన శనగలను పోసుకోవాలి. నానబెట్టిన బియ్యము పోసిన మొదటి గిన్నెలో ఒక నందిని పెట్టాలి. నానబెట్టిన శనగలు పోసిన మరొక గిన్నెలో శంకరుణ్ణి పెట్టుకోవాలి. ఈ రెండిటిని పెట్టిన తర్వాత మధ్యలో పసుపుతో గౌరమ్మను చేసి గౌరమ్మను పూజించి 2 గిన్నెలను నోముకోవాలి. ఇలా నోముకున్న తర్వాత నానబెట్టిన బియ్యమును నందికి పెట్టాలి. శనగలేమో మనం పసుబొట్టుకు ఇచ్చినప్పుడు వీటిని ఇవ్వాలి. మనము పండుగ తెల్లారి పసుబొట్టు ఇస్తాం కదండి, అప్పుడు కూడా ఈ శనగలను పెట్టవచ్చును. బియ్యంలో పెట్టిన నంది విగ్రహాన్ని, శనగలలో పెట్టిన శంకరుని విగ్రహాన్ని పూజించాలి. విగ్రహాలు దొరకనిచో అచ్చులు కూడా పెట్టుకోవచ్చును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ నోము చాలా సులభంగా ఉంటుందండి. ఈ నోము వచ్చేసి దాంపత్య నోము. దీనికి స్టీల్ ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఒకటి తీసుకోవాలి. మరియు కావలసినవి 26 కుడుకలు, 13 పోకలు, 13 ఖర్జూరపు పండ్లు, 13 1 రూపీ కాయిన్స్ మరియు కంకణాల దారము. ఈ నోము చైన్ సిస్టంలా ఉంటుందండి. మనము నోముకొని ఒకరికి ఇచ్చినచో వారు కూడా మళ్ళీసారి నోముకొని వేరొకరికి ఇవ్వాలి. ఒక కుడుకను తీసుకొని దానిలో ఖర్జూరపు పండు, కాయిన్, ఒక గణపతి పోక 3 వేయాలండి. ఇలా వేసిన తర్వాత వేరొక కుడుకను తీసుకొని మొదటి కుడుకపై బోర్లించాలి. ఇలా బోర్లించిన తర్వాత కంకణాల దారము తీసుకొని వీడియోలో చూపిన మాదిరిగా కుడుకల చుట్టూ చుట్టాలండి. ఈ విధముగా చుట్టిన 13 జతలు అంటే 26 కుడుకలు, 13 జతలు, ఈ విధముగా 13 సెట్లు తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలి. నేను వీడియోలో 2 సెట్లు మాత్రమే చుట్టి చూపించానండి. మీరు అటువంటివి 13 సెట్లు తయారు చేసుకోవాలి. ఈ నోమును మనము ఎవరికైతే ఇస్తామో వారు మళ్ళీ ఈ నోమును చేసుకోవాలి. అమ్మకు ఇచ్చినచో, ఆడపడుచుకు ఇచ్చినచో, బ్రాహ్మణులకు ఇచ్చినచో ఈ నోము చేసుకోని అవసరం లేదు. వేరే వారికి ఇచ్చినచో మాత్రమే వారు మళ్ళీ చేసుకోవాలి. ఇదేనండి దాంపత్య నోము. ఈ నోము నోముకోవడం వలన భార్యాభర్తల మధ్య అనురాగం ఉంటుందని అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో ముత్తైదు పల్లాల నోము గురించి తెలుసుకుందాం. దీనికి ఇత్తడివి కానీ స్టీల్వి కానీ 5 ప్లేట్స్ తీసుకోవాలండి. ప్రతి ప్లేట్లో 2 బ్లౌజ్ పీసులు పెట్టాలండి. మరియు గాజులు, కొబ్బరికాయ, పసుపు కుంకుమ ప్యాకెట్స్, పండ్లు, పుస్తే మట్టెలు, నల్ల పూసలు ఈ విధముగా 5 ప్లేట్లలో పెట్టి సెట్ చేసుకోవాలి. తరువాత 5ంటిని ఒకే చోట పెట్టి మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలి. నోముకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేటు మనం ఉంచుకొని మిగతా 4 ప్లేట్లను ముత్తైదువులకు ఇవ్వాలండి. ఇదేనండి ముత్తైదు పల్లాల నోము. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.